అయ్యయ్యో నీ ఎక్కమ్మ అక్కడే దెబ్బ తగిలింది. గట్టిగా నొక్కండ్రా. అయ్యో దొంగ వెధవ, పంట వెధవ, పొట్టి వెధవ, పసివాడని కూడా చూడకుండా నా బిడ్డని చేత కొట్టాడు. వాడి చేతులు విరిగిపోను, మందులు లేని రోగాలు రాను, అప్పులు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకోను. అమ్మా ఏదైతే పోటీలో మనం గెలిచాం కదా, అది చాలు. గెలిచాం కాబట్టే ఆ అంబోతగాడు బతికిపోయాడు. లేదంటే నిన్ను కొట్టినందుకు వాడి కళ్ళల్లో కారం కొట్టి వాడి చేతులతో సేరువ పెట్టి వాడితోనే తాగించేదాన్ని. ఎప్పుడో నాకు దొరుకుతాడు, అప్పుడు చెప్తా వాడి పని. అంటున్నాను కాదమ్మా, నువ్వు వాళ్ళకి మేలు చేసినా వాళ్ళని కీడు చేయాలని చూసే మనుషులమ్మా వాళ్ళు. వాళ్ళకి మందు మాపులు ఎందుకు చెప్పు? ఎంతైనా వాళ్ళు నా ఫ్యామిలీ వదినా. వాళ్ళు తప్పు తెలుసుకోవాలని ఇలా పోటీల పేరుతో ఇబ్బంది పెడుతున్నాను తప్ప వాళ్ళని హింసించాలనో వాళ్ళ ఏడుపుని చూసి ఆనందించాలనో కాదు. పాపం కుస్తీ పోటీల్లో బాగా దెబ్బలు తిన్నారు. ఈ మందులు తీసుకెళ్తే రాసుకుంటారు, నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఒక మాట అడుగుతాను, నువ్వేమో అనుకో కదా? ఏంటొదినా? నా తమ్ముడి మీద నీకు ప్రేముందా, కోపముందా? పెళ్లి అనే బంధం ఉంది, అది చాలు. ఏమున్నా లేకపోయినా సాయం చేయడానికి, కష్టం వచ్చినప్పుడు స్పందించడానికి. ఆ బంధం తప్ప మీ మధ్య ఇంకేమీ లేదా? ఉంది. ఏంటది? బాధ్యత. ఆ ఇంటి కోడలిగా నా ఇంటిని నేను చక్కదిద్దే బాధ్యతలో ఉన్నాను. వాళ్ళ బుర్రకు పట్టిన బూజుని వదిలించే పనిలో ఉన్నాను. మరిలా ఈ ఒంటరి ప్రయాణం ఎన్నాళ్ళు చేస్తావమ్మా? నా మెడలో కట్టింది కేవలం తాడు అని ఆయన అనుకుంటున్నారు, తాళి అని నేననుకుంటున్నాను. నా ప్రయత్నం ఫలించి ఆయన కూడా ఇది తాళే అని గుర్తుపట్టిన రోజున నా అడుగు పక్కన మరో అడుగు పడుతుంది. అది మీ తమ్ముడిది అయ్యుంటుంది. అప్పటి వరకు నా దారి రహదారి. అర్థమైంది సిస్టర్. అత్త మీదికి పోట్లకి తల కాలు దువ్వే నువ్వు నా బామ్మడిది తల దువ్వే రోజు అతి త్వరలో రావాలని కోరుకుంటున్నా. వెళ్దాం పదండి. పదమ్మా. అబ్బా, ఏది ఏమైనా మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ బసంతి గురించి కాదు, మందు గురించి, దానిలో కలపాల్సిన సోడా గురించి. అవునన్నయ్య, చేతులు పేక ముక్కులు జోకర్ వస్తే చచ్చు వెధవల్లారా, కుస్తీకి వెళ్ళండ్రా అంటే వేస్ట్ వెధవల్లా పారిపోయారు. ఇప్పుడు మాత్రం కూర్చొని సొల్లు కబుర్లు చెప్తున్నారు. అవునత్తయ్య గారు, ఈ రోజు ఎలాగోలా చీట్ చేసి పోటీలో గెలిచాం. అలాగే రేపు కూడా గెలవాలంటే ఏదో ఒక ప్లాన్ వెయ్యాలి. అవును. ఏంటి అది? మందు పోయాలత్తయ్య గారు. నాకా? ఎంత కొత్తరా ఆఫా? రే నువ్వు ఆపరా. వదినా నువ్వు చెప్పు, మందు పోయడమేంటి? ఇప్పుడు మనలాగే ఆ బంతి బసంతులు కూడా నిప్పులతో ఉంటారు కదా. అవును. అయితే ఏదో ఒక పసర్లో కారం కాని లేదా ఏదైనా మందుగాని పోసి కలిపేసి నొప్పులు తగ్గే పసరు మందని వాళ్ళకిచ్చేసేవనుకో, ఒంటికి రాసుకుంటారే. కారం దెబ్బకి మంట పుట్టి డాన్స్ చేస్తారు. నొప్పులతో లేవలేక పడిపోతారు. రేపు పోటీలో అమ్మ దుర్మార్గులారా, చూసావా మధు? మనం వాళ్ళకి మేలు చేయాలనుకుంటే మనకి కీడు చేయాలని ఎలా ప్లాన్ చేస్తున్నారో. ఆవిడంత తేలిగ్గా మారితే అనసూయ ఎలా అవుతుందో తేనా? అంత త్వరగా మారితే అనసూయ కొడుకు కోడలు ఎలా అవుతారు? వాళ్ళు తీసిన గొయ్యలో వాలి పడేలా చేస్తాను. వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పొడుస్తాను. అప్పుడు కానీ బుద్ధి రాదు. ఏం చేస్తావమ్మా?
ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళి పసరు తీసుకొని రండి. ఒక్క నిమిషంలో తెస్తానమ్మా. ఇదిగో అమ్మా పసరు. బద్రి ఎంత ఫాస్ట్ గా తెచ్చావురా? ఏయ్ శిరీష, ఇందులో సగం మందు తీసి కారం బాగా కలిపి వసంతి వాళ్ళకిద్దాం. కారం కలపంది మనం రాసుకుందాం. త్వరగా వెళ్ళవే. కలుపు కలుపు తీసుకో. వెళ్ళు. సరే సరే సరే. ఇందులో కారం కలపకూడదు, ఇందులో కలపాలి. ఒకటి రెండు. ఇప్పుడు ఉంటుంది నీకు. ఒసేయ్ శిరీష, త్వరగా రావే. వస్తున్నాను అత్తయ్య గారు. కోతులా కింతలేస్తారు. ఇదిగోండి అత్తయ్య గారు. వదినా, మనం కారం కలిపిన మందు కాసేపట్లో మీ అమ్మ తమ్ముళ్ళు రాసుకుంటారు. మంట తట్టుకోలేక కోతులా కింతలేస్తారు. లేకపోతే పోనీలే పాపమని జాలిపడి నెప్పులకి ముంటేస్తే మనకు కారం పెట్టాలని చూస్తారా? వీళ్ళకి ఇలా జరగాల్సిందే. ఈ చిప్పల కారం కలిపావా? కాదు, ఇందులో కలిపాను. ఎందుకే? చిప్ప పెద్దది కదా, వాళ్ళకి ఇవ్వటం ఎందుకని మనతో మన ఇంటికి తీసుకెళ్దామని. తల్లే నా తల్లే. సరే సరే సరే, ఇదిగో నొప్పులున్న వాళ్ళందరూ రాసుకోండి. నొప్పులుంది ఎవరికమ్మా? అందరికీ నొప్పులు ఉన్నాయి. సరే సరే సరే, అందరూ రాసుకోండి. నాకు నాకు నువ్వు తీసుకోవే. ఎవరి తీసుకొని వాడికి రాయండి. అబ్బా అమ్మా నానా నువ్వు ఆగనా? అమ్మో మండుతుందమ్మా, తేడాగా ఉంది. అమ్మా. అవునమ్మా మండుతుంది. అమ్మ మండిపోతుందమ్మా. వదిన ఏం తెచ్చా వదిన? పసరు. అబ్బా అమ్మా. అమ్మో అనసూయ, ఈ శిరీష కొంప ముంచిందే. ఆ కారం దీంట్లో కలిపినట్టు. అమ్మో అమ్మో అమ్మో, నాకే మండుతోంది. నాయను అత్తయ్య గారు పొట్ట మీద కారం చల్లినట్టుంది. నేను కారం ఇందులోనే కలిపాను అత్తయ్య గారు, కావాలంటే చూడండి. కారం కట్టు మంచి పని చేశావు. అయ్యో అవునరా, ఇది ఇందులోనే కారం కలిపిందిరా. మరి ఇందాక రాసింది మాకెందుకు మండుతుందమ్మా? ఏది నన్ను చూడనివ్వండి. ఇదిగో చూడవే, చూడు. అయ్యో అయ్యో అమ్మా అమ్మా.
అమ్మా ఆ, బాగా ఆకలిగా ఉందమ్మా. అవును అత్తయ్య గారు, కడుపు కాలిపోతోంది. అయితే ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేద్దామా? ఎందుకే? లతక్క కడుపు కాలిపోతుంది కదా, అది ఆర్పడానికి. ఏడ్చవలే నాన్న చెట్టు. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూడరా. తినడానికి ఏం లేవు కానీ అమ్మా ఆ. కొనడానికి మాత్రం జామకాయలు ఉన్నాయి. రేయ్ కొంటాం మన ఇంటా ఉంటా ఉందా? కొట్టేయటం తప్ప కొనటం మనకు తెలియదు కదా. ఏమనుకోయా? చాలే చాలే ముయ్యండి. ఒరే రాంబాబు, ఆ జామకాయలమ్మని పిలవరా. అలాగేనమ్మా. జాంకాయలమ్మాయి ఇట్రా. జామకాయలమ్మాయి వస్తుందిలే. జామకాయలు వస్తున్నాయి. ఏటి క్వార్టర్ ఎంతమ్మా? కోట్రా వాడి బొంద కాయ ఎంత అంటున్నాడమ్మా? 50 రూపాయలకి 10 కాయలు. అమ్మో, 50 రూపాయల? ఓ 10 రూపాయలకి ఇస్తావా? 2 కాయలు ఇస్తా. ఇది మామూలుది కాదు, లాభం లేదు. మన స్కీమ్లో వెళ్ళాల్సిందే. తీసుకుంటావులే గాని పుచ్చులు ఎరుకోవచ్చా? ఏరుకోవచ్చు. ఏరండి అత్తయ్య గారు, ఏరండి. రెడీ? నువ్వు రావేట. చూస్తాను అటు చూస్తున్నావేంటి? పుచ్చులే బాగాలేదు. ఏంటి ఇవన్నీ ఇట్లున్నాయి? అయ్యో ఇది కూడా పుచ్చే. ఇది కూడా బాలేదు అత్తయ్య గారు. ఇదొక్కటి బాగుంది, ఒక్కటి బాగుంది. ఇదొక్కటి బాగుందమ్మా. అవును అత్తయ్య గారు. అయ్యో రావట్లేదే. ఇదిగో ఒక 5 రూపాయలు ఇస్తున్నా. 5 రూపాయలా? మరి ఒక్క కాయకి 5 కదా? చిచ్చి, పట్నం వాళ్ళంటే ఏటో అనుకున్నాను కానీ మా బంటి లాటోళ్ళు అనుకోలేదు. బంటియా? బంటి ఎవరు? మా కుక్క. అమ్మా చూసావు ఎంత మాట అనేసిందో? అంటే నిద్దులేరా, 9 కాయలు ఫ్రీగా వచ్చాయి కదా. అలా ఇదిగో ఎవరు చూడకుండా తినేయండి రా. ఇదిగో తీసుకో, వాడికి ఇవ్వు. ఎవరైనా ఒక్క కాయ నోట్లో ఎట్టుకున్నా బాణం కడుపులో దిగిపోతుంది. ఓలమ్మి తీసుకో. ఇదిగో అమ్మా. అత్తయ్య గారు ఓలాల్ మాంగే. ఏటి బెగరాయే ఇల్లిగో నీ సాయంకాలు తీసుకో. దొంగతనం చేస్తారా? మీ జమ్మడిపోను. థ్యాంకు బసంతి. బాణం జాగ్రత్త, సాయంకాలం తీసుకో. సరే. ఓయ్, అడుక్కు తింటే దానం చేస్తాను, దోచుకొని చూస్తే పోనం తీస్తాను. ఒక్క నిమిషం, అసలు నువ్వేంటి మా అమ్మ మీద బాణం వేయడం ఏంటి? అసలు ఏంటిదంతా మాకేం అర్థం కావట్లా. ఈ బాణాల పోట అంటే బాణాలు ఉంటాయా? అవును.
ఓర మర్యాద రమణ వీళ్ళకి బాణాలు ఇవ్వరా. ఇంకాసేపట్లో 3వ పూట మొదలవుతుంది. ఈ బాణాలతో సాధన చేసి ఎవరు టాలెంటెడ్ వాళ్ళు చూపించుకోండి. మర్యాద రమణ పదరా. ఓలా అమ్మి అమ్మా ఆ బొడంకాయగాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. టాలెంట్ అంటే టాలెంట్. ఆయన నువ్వేం కంగారు పడకమ్మా. ఈ పోటీలో మనం గెలుస్తున్నాం అంతే. కానీ దానికి బాణం వేయటం వచ్చు నాన్న. ఈ పోటీలో ఖచ్చితంగా అదే గెలుస్తుంది. దాని బొంద నాకు వచ్చుగా. కష్టం నాన్న. దాని టాలెంట్ చూసావు కదా, అంత దూరం నుంచి మన చేతిలో జావకాయని గురి చూసి కొట్టిందిరా. దాన్ని నువ్వెలా కొడతావురా చెప్పు. మరి అదే పొరపాటు. నేను కొడతాను అనలేదు, దాన్ని కొట్టనివ్వను అంటున్నాను. అంటే ఏంట్రా? చెప్పనమ్మా, చేసి చూపిస్తాను. సీ అండ్ ఎంజాయ్. ఏం చేస్తాడు? నీకు బాణం వేయడం వచ్చా? నీకు వచ్చు కదేటి. ఎప్పుడు వేసాను? మన్మధ బాణం వేసేసినావు కదేటి. అది నా కుండల్లో కసుక్కున కుచ్చుకుపోనాది. ఆహా, యు మీన్ లవ్ బాణం? యా. అబ్బో, తెగ సాగదీస్తోంది. దీన్ని బాణం వేయకుండా ఆపాలంటే ఏకలప్పుడు బొట్టన వేలు కోసుకున్నట్టుగా దీని బొట్టన వేలు కోసేయాలి. ఆహా బసంతి, నేను బాణం వేయడంలో దిట్ట, విలువిద్యలో పుట్ట. ఎట్టా? నువ్వు నాకన్నా బాగా బాణం వేస్తావేటి? అవును మరి. నేను అమలాపురంలో బాణం ఎత్తే అది ఏకంగా అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ ని కూల్చేసింది తెలుసా? అదేటి ట్విన్ టవర్లు కూలింది బిల్లాడన్ విమానం వల్ల కదా. అంటే అది తప్పు. నా బాణం వల్లే అది కూలిపోయింది బసంతి. నిజమా? అవును బసంతి. నేను బాణంతో బావి తవ్వుతా, చిరాకొస్తే చెరువు తవ్వుతా, భూమిలోకేస్తే బోరు పడుద్ది, ఆకాశానికి వేస్తే బోరున వర్షం పడుద్ది. నా మాటిని ఈ పోటీ మానేసేయ్ ప్లీజ్. నువ్వు కాస్త మూసుకో. నీ తాటకు సప్పులకి ఇక్కడెవరు భయపడేవాళ్ళు లేరు. అంటే ఏంటే? ఎంత చెప్పినా నా మీదకి నువ్వు పోటీకి వస్తావా? వస్తాను. అంటే నా మీద గెలిచేస్తావా? గెలుతాను. ఛాలెంజ్. ఛాలెంజ్ ఛాలెంజ్. ఏంటబ్బయ్యా, నా ఏలు కోతే నేను బాణం ఎట్ట ఎత్తానబ్బయ్యా. అయ్యో సూపర్, బాగైంది. అయ్యో సారీ బసంతి, నాకు వేరే తలకని దిద్దుతావని కోసాను. ప్రేమతో అభిమానంతో నాకు వేరే తలకని దిద్దావా? నాకు తెలియదు అనుకున్నావా? అమ్మా నొప్పి, అమ్మా అమ్మా నొప్పమ్మా, అమ్మా 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 నొప్పి, అమ్మా. ఇప్పుడు వీరు తెలుకని దట్టుకున్నాను. అమ్మా ఓ సాస్, వెళ్ళండిరా. రండి.
జరిగిపోయే పోటీ 3వ పోటీ అంటే బాణం పోటీ. ఆ పోటీ నియమాలు చెప్తాను. ఇదిగో ఇది ఊపే గుమ్మడికాయ అంటే అటు ఇటు ఊతూ ఉంటుందన్నమాట. దీన్ని గురి చూసి కొట్టాలా. ఓహో, ఇది తాపీ గుమ్మడికాయ అంటే కదలకుండా తాపీగా ఉంటుందన్నమాట. ఇది లేపే గుమ్మడికాయ అంటే పైకి కిందికి లేస్తూ ఉంటుందన్నమాట. ఈ మూడిట్లో మీకు నచ్చింది కొట్టేసుకోవచ్చు అన్నమాట.